హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంట మటన్ కర్రీ అనమాట. ఇది ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది. నా స్టైల్ అయితే ఇదండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మటన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని నిమ్మకాయ వేసుకొని అందులో ఉన్న స్మెల్ అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మటను, ఆయిల్, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. పొయ్యి మీద అయితే లేట్ అవుతుంది, అంటే మామూలు గిన్నెలో. కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది అన్నమాట, మెత్తగా. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేయడం వల్ల మటన్లో ఉన్న నీచు వాసన అనేది మొత్తం పోయి చాలా టేస్టీగా మనకి కర్రీ రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా ఉడికించిన మటన్ను పక్కన పెట్టుకొని వాటర్ ఏమీ పడబోయొద్దు. అవి మనకి కర్రీలో వాటర్కి బదులు ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. అలా ఉడికించి పెట్టుకున్న మటన్ని పక్కన పెట్టుకొని వేరే కళాయిలో మనం కర్రీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగడానికి టైం పడుతుంది. కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే బాగా వేగుతాయి అన్నమాట. వాటిని రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైతే అది. నేనైతే ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఆ మూడిటిని కలిపి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని 2 స్పూన్ల వరకు ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత దోసకాయ, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక చిన్న దోసకాయ ఒక 3, లేకపోతే పెద్దవి అయితే 2 టమాటా ముక్కలు మొత్తం అందులో వేసుకొని బాగా మెత్తబడి ఉడికే వరకు వేయించుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అడుగంటుకొని మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇవి వేగేటప్పుడే పసుపు 1 స్పూన్ వేసుకొని గళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుంది. గళ్ళుప్పు కూడా 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేగిన దానిని ఒకసారి ఏదో ఒక ముక్కని టచ్ చేసి చూస్తే అది ఉడికిందా లేదా అర్థమవుతుంది. ఈ విధంగా ఉడికితే ఇంకా మనం మటన్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇందాక కుక్కర్లో ఉడికించిన మటన్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి. వాటర్ తర్వాత యాడ్ చేసుకుందాము. ముందైతే మటన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా వేయించుకున్న మటన్ 5 నిమిషాల తర్వాత అందులో ఉన్న వాటర్ని కర్రీలో వేసుకోవాలి. కర్రీలో వేసుకొని బాగా కలుపుకొని అందులోకి కారం ఒక 3 స్పూన్లు. మటన్కి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. 3 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అందులోనే మటన్ మసాలా అనేది ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటే టేస్ట్ వస్తుందన్నమాట. ఒక ప్యాకెట్ మొత్తాన్ని వేస్తున్నాను. వేసుకున్న తర్వాత అడుగంటుపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపెట్టుకోవాలి. అందులోని వాటర్ అంతా చిక్కబడిపోయి మటన్లోకి ఉప్పు, కారం, మసాలాలన్నీ దానికి మటన్కి పట్టుకొని చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని చూస్తే కర్రీ రెడీ అయినట్లే. లాస్ట్లో
కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి రైస్లోకి ఈ